రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. బుధవారం కొల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి కేవలం 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సీ వేయడం దుర్మార్గపు చర్య అన్నారు. కేవలం ఎన్నికల దృష్టిలో ఉంచుకొని బిఎస్ఎన్ ప్రకటించారని ఆలపాటి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేశారని, ఇంగ్లీష్ మీడియం అంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో సగానికి పైగా తొలగించారని ఆరోపించారు. అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా, భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారం చేసే విధంగా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రాథమికంగా మౌలికంగా మొట్టమొదటిసారి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి అంశం విద్యా విధానం. పూర్తిగా విద్యా విధానాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు పెరగాలి. మానవ వనరులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన దేశాలని మనం 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలు వెళ్ళే లోపల, ఏదో ఇప్పుడు మార్చి లోపల నువ్వు 15 లోపల ఎగ్జామ్ పెడుతున్నానని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇచ్చేది ఎప్పుడు, వాళ్ళు పరీక్షలు రాసేది ఎప్పుడు, దాని రిజల్ట్ వచ్చేది ఎప్పుడు, దాని గురించి అంటే వచ్చే ప్రభుత్వం మనది కాదు కాబట్టి ఎవరు సావు వాళ్ళు వస్తారులే అని చెప్పి నువ్వు ఇవాళ ఒక చిన్న సైజు ఒక 6,000 20,000 ఎక్కడ, ఇవాళ 6,000 ఎక్కడ, ఆ 6,000లో ఎస్జిటి లేకపోతే హై స్కూల్స్కి ఇట్లా రకరకాలుగా నువ్వు ప్రయత్నం చేసి ఇవాళ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంకా పైన మీ పిల్లలేనా మా పిల్లలు చదువుకోకూడదా అన్నటువంటి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి నీ ప్రకటన, అదే ప్రయోగం, అదే మాటలు హైయర్ ఎడ్యుకేషన్ చదివిన పీజీ స్టూడెంట్స్కి ఎందుకు వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రీఎంబర్స్మెంట్ ఎత్తేసావు? ఎంసీఏకి, ఎంబీఏకి, పిహెచ్డికి అన్ని రకాలుగా కూడా నువ్వు అన్ని రీఎంబర్స్మెంట్ వాళ్ళకి ఎత్తేసావంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే ఉన్నత విద్య